మరి మీ అందరికీ నాకు ఈ సమయం ఇచ్చిన గౌరవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ఉండే ఈ కాలం చాలా ప్రమాదంలో ఉన్నాం. మనం కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ సందర్భాల్లో చూస్తున్న మనం మరి దేవుని కొరకు ఇంకా గొప్పగా మారవలసిన వారై ఉన్నాం. యేసుప్రభు గారు భూమి మీదకి వస్తే చాలామంది ఆయనతో పాటు ఎత్తబడరు. అమ్మా, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేరు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేరు. నమ్ముకున్న తర్వాత, బాప్తీసం పొందుకున్న తర్వాత ఈ జీవితాన్ని చాలా త్యాగంగా నడిపించాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా శిష్యుల మధ్యలో రొట్టె విరిచి అందరికీ ఇచ్చాడు కదా. చూద్దాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నారు. అందరు తీసి చూడాలి, అందరు జాగ్రత్తగా వినాలి. ఏమా, చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాం, అటు ఇటు చూడకూడదు. ఎందుకంటే సాతాను చాలా తెలివైంది, చాలా తెలివైంది. ఇక్కడికి తీసుకొచ్చి కూడా మనల్ని దేవుడి మాటలు వినవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసు మన స్వాధీనంలో ఉంచుకోవాలి. పౌలు గారు కొరింథీ అనే పట్టణానికి రాస్తూ ఆయన ఏమంటున్నారంటే, చదవమ్మా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల ఏదో పౌలు గారు పొందుకున్నారంట. ప్రభువారి వల్ల పౌలు గారు ఏదో పొందుకున్నారంట. ఆ పొందుకున్న దాన్ని శిష్యులకు అప్పగిస్తున్నాడు, సంఘానికి అప్పగిస్తున్నాడు. చూడండి. అంతే కదమ్మా. మనం కూడా రక్షణ పొందుకున్నారా? పొందుకున్నాం. పొందుకున్న రక్షణని మనం ఏం చేయాలి? ప్రక్క వాళ్ళకి కూడా చెప్పాలి, అందించాలి. ప్రక్క వాళ్ళకి కూడా దేవుడి కోసం చెప్పాలి. అది మనతోనే ఆగిపోకూడదు. ఒకళ్ళ నుంచి ఒకరికి అలాగ వెళ్ళిపోవాలి. అమ్మ నుంచి పిల్లలకి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి ఇలాగ స్ప్రెడ్ అయిపోతూ ఉండాలి, ఇలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కనుక ప్రియులారా, ఏదైతే ప్రభు ద్వారా పౌలు గారు పొందుకున్నారో దానిని వారికి అప్పగిస్తున్నాడంట. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి, ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగిందమ్మా? ఈ రొట్టె విరవడం, ఈ ద్రాక్ష రసం ఇవ్వడం, శిష్యులను పోగు చేయడం, సంఘం దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి తల్లి? రాత్రి అని అండర్లైన్ చేసుకున్నారు అనుకోండి. ఆయన అప్పగించబడిన రాత్రి, ఆయన అప్పగించబడడానికి రాత్రి ఏం జరిగిందో పౌలు గారు చెప్తున్నారు. బాగా వినాలి. మనకు తెలియక అన్నీ చేసినట్టుగానే రొట్టె ద్రాక్ష రసాన్ని కూడా చక్కగా ఆడుతూ పాడుతూ తినేసి వెళ్ళిపోతున్నారు. రొట్టె ద్రాక్ష రసంలో ఆడుతూ పాడుతూ తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా రొట్టెను రొట్టెగానే చూస్తున్నాం తప్ప క్రీస్తుగా చూడడం లేదు. మన దగ్గరికి సేవకుల యొక్క ఆశీర్వాదంతో మన దగ్గరకు వస్తున్న రొట్టెలో ఏం చూడాలమ్మా? మనం క్రీస్తుని చూడాలి. క్రీస్తుని ఏం చూడాలి? క్రీస్తులో ఏం చూడాలి? శ్రమ పడుతున్న క్రీస్తుని చూడాలి. పౌలు గారు అంటారు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు చాలా స్పెషల్, చాలా త్యాగం. అది మనం కూడా మన దగ్గరకు వస్తున్న రొట్టెని చూడకూడదు. మీరు అందులో ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే రొట్టెలో క్రీస్తుని చూడడం మానేసి క్రీస్తులో రొట్టెని చూస్తారు. అంటే అర్థం ఏంటి? క్రీస్తులో రొట్టెని చూస్తారు అంటే అర్థం ఏంటమ్మా? అంటే యేసుప్రభువులు నమ్ముకుంటే ఏదైనా దొరుకుతుందని కదా. యేసుప్రభు గారు నమ్ముకుంటే భోజనం దొరుకుతుంది, రొట్టె దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, ఉద్యోగం దొరుకుతుంది అని నమ్ముకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులో రొట్టెను చూసేవాళ్ళే చాలామంది ఉన్నారు క్రైస్తవ బిడ్డల్లో. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభులో ఏం చూస్తాం? రొట్టెని చూస్తాం తప్ప రొట్టెలో ఉన్న యేసు ప్రభు గారిని చూడం. రొట్టెని చూస్తే ఆయన త్యాగం గుర్తొస్తుంది.
మర్చిపోకండి. ఆయన అప్పగించబడిన రాత్రి అని ఉంది చూసారా? అప్పగించబడిన రాత్రి అనేది అండర్లైన్ చేసుకుంటే చాలా పెద్ద ప్రసంగం ఇది, ఆ ఒక్క మాట. ఎందుకంటే తెల్లవారితే ఆయన శిలువకు వెళ్ళిపోతాడు. ఇంకా భూమి మీద ఆయన బ్రతకడు, ఆయన్ని చంపేస్తారు. తెల్లవారితే నేను చనిపోతానని తెలిసి ఆ రాత్రి రొట్టె విరుస్తున్నాడు. అంటే చూడండి, డాక్టర్ గారు మనల్ని రేపు పొద్దున్న నువ్వు చనిపోతావని చెప్పారనుకోండి, డాక్టర్స్ మనతోటి, అమ్మ రేపు పొద్దున్న నువ్వు చనిపోతావంటే ఆ రాత్రి ఎలా ఉంటుందమ్మా మీకు? రొయ్యలు వేపుడు, చికెన్ ఫ్రై, బిర్యానీ గట్ట ఉండమ్మా నేను వెళ్ళిపోతాను కదా, ఇలా పట్టరా 10 కాసులు బంగారం వెళ్ళిపోతాను కదా అని ఉంటారా? దేని మీద ఉంటుందా రాత్రి మనకి? చెప్పండి. దేని మీద ఉండదు, మనసంతా విరిగిపోద్ది. పలావ్ పెడుతుంటే తోసేస్తారు, బంగారం ఇస్తుంటే గింటేస్తారు. దేని మీద ఉండదు. ఎందుకని? తెల్లవారితే చనిపోతామని తెలిసి. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు రేపొద్దున చనిపోతానని తెలిసి ఆ రాత్రి విరుస్తున్నాడంటే రొట్టె ఎంత బాధతో విరిచుంటాడో చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏం ఆలోచిస్తున్నాం ప్రియులారా? తెల్లవారితే నేను చనిపోతానని తెలిసిన ప్రభు ఆ రాత్రి గుండెల నిండా భారం పెట్టుకుని, నేను ఎవరి కొరకైతే రక్షించాలని వచ్చానో వాళ్ళలో కనీస మార్పు కూడా లేదు. ఎందుకు వచ్చాడండి యేసుప్రభు గారు? యేసుప్రభు గారు భాషలు మాట్లాడించడానికి రాలేదు, స్వస్థతలు పంచడానికి రాలేదు కదా. యేసుప్రభు గారు భోజనాలు పెట్టడానికి రాలేదు భూమి మీదకి. ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చారు తెలుసా మీకు? పాపులను రక్షించుటకు. యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చిన కారణంలో ప్రధానమైనది ఏంటంటే రక్షణ. యేసుప్రభు గారు ఎందుకు వచ్చారమ్మా చెప్పండి? రక్షించడానికి వచ్చారు. ఆయన రాకలో ప్రధాన కారణం ఏంటంటే మనం ఏం చెప్పాలి? రక్షించడానికి వచ్చారు. మరి స్వస్థతలు, భాషలు, ప్రవచనాలు, భోజనాలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఆ రక్షణ తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీలు. మీకు అర్థం కావడానికి ఎప్పుడు చెప్తూ ఉంటాం మేము. ఒక మంచి మాట మీకు చెప్తాను. మార్కెట్లకు కొత్త సబ్బు వచ్చిందనుకోండి, సబ్బు తెలుసు కదమ్మా. కొత్త సబ్బు వచ్చిందనుకోండి, అంతవరకు మనం వేరే సబ్బు రాసుకుంటూ ఉంటాం. వేరే సబ్బు మనకు అలవాటు. కొత్తదే మీరు ఇప్పుడు రాసుకునే దానికంటే కూడా చాలా మంచిది అది. కానీ కొత్తగా వచ్చింది, నమ్ముతారా మీరు? ఎప్పుడు కూడా లక్స్ సబ్బు వాడేవాళ్ళు కొత్తగా సంతూరు వచ్చిందంటే కొంటారా? కొనం. ఎందుకు? కొత్తదంటే అనుమానం మనకి, ఏమో ఎలాగుంటుందో అని. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సబ్బులు అమ్మేవాళ్ళు, ఈ వస్తువులు అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే సబ్బుకి ఆఫర్ పెడతారు. సబ్బు కొంటే బ్రష్, సబ్బు కొంటే షాంపూ ఇస్తారా? ఆఫర్లు ఎందుకు ఇస్తారనుకుంటున్నారమ్మా? వాళ్ళు తెచ్చిన కొత్త వస్తువు ఎంత గొప్పదో మీతో నమ్మించాలంటే మీకు ఏమి ఇవ్వాలి? ఆఫర్ ఇవ్వాలి. అలాగా రక్షణ అనేది ప్రధానమైనది. ఆ రక్షణను మనల్ని నమ్మించడానికి, మనకి ఇవ్వడానికి ప్రభువారు పెట్టిన ఆఫరే స్వస్థతలు, భాషలు, ప్రవచనాలు, ఏమండి సూచక్రియలు, అద్భుతాలు. చూసారా? ఏది ప్రధానమైంది? రక్షణ. మనం ఏం పట్టుకున్నాం? ప్రధానంగా కోరికలు. అసలైంది వదిలేశారు. అందుకే చనిపోతున్నప్పుడు కూడా ఇంకా చాలామందికి ఈ సంగతి తెలియలేదని ఆయన అప్పగించబడిన రాత్రి అని పర్టికులర్గా రాశాడు. గుండెల నిండా వేదన పెట్టుకుని, నేను వెళ్ళిపోతున్నాను, సమాజం ఇంకెలాగే ఉంది, వీళ్ళ మధ్యలో ఇంత గొప్పగా బ్రతికి ఇంత మంచి సువార్త చేశాను కదా నేను, ఇంకా వీళ్ళు మారలేదని గుండెల నిండా బాధ పెట్టుకుని రొట్టె విరిస్తే ఈరోజు మనుషులు ఎలా తీసుకుంటున్నారు? ఆయనేమో బాధతో రొట్టె విరిచి మనకిస్తే మనం ఎలా తీసుకుంటున్నాం? శుభ్రంగా రొట్టె తిన్నట్టు, హోటల్లో టిఫిన్ చేసినట్టుగా చేసేసి మూతురుసుకుని వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, మనం మారడానికి ప్రభు చేసిన కార్యక్రమం అది. అర్థమైందండి? ఇది ఆచారం కాదు ప్రియులరా, అది ఆచారం అమ్మది. చాలామందికి నేను రొట్టె తీసుకోలేదు అది ఆచారం కాదు. తీసుకుని ఏం చేశాం? చూడండి, కింద చదువుదాం. ఒక రొట్టెని ఎత్తుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈ రొట్టెలో మీరు చూసినప్పుడల్లా, ప్రతి వారం మీరు వచ్చి తీసుకుంటున్నప్పుడల్లా, దీంట్లో నన్ను చూడండి, నా శ్రమలు చూడండి, మీ కొరకు నా కష్టం చూడండి. మీరందరూ నాతో పాటు పరలోకానికి వస్తారని నేను వచ్చాను భూమి మీదకి. కనుక ఇది తీసుకుంటున్నప్పుడల్లా నా శరీరం ఎలా నల్లగొట్టబడిందో, నేను సిలువకి ఎలా వెళ్ళానో మీకు తెలియాలి అన్నది. ఎవరు ఆలోచిస్తున్నారండి? ఈ మాటలు మనకి ఎప్పుడు గుర్తుండిపోతే మనం తప్పు చేయమండి, యథార్థంగా బ్రతుకుతామండి. అబద్ధం ఆడకపోతే చచ్చిపోతాం. అమ్మ మనం చచ్చిపోతారా? మరి ఎందుకు ఆడతారు? ఎందుకు పలుకుతామండి? చంపేస్తారా? అబద్ధం ఆడకపోతే మనుషులు చంపుతారేమో, దేవుడు నిత్యం చంపుతాడు నరకంలో పెట్టి. చిన్న చిన్న విషయాలకి మన రక్షణ భాగ్యాన్ని అమ్మేసుకుంటున్నాం, మనం అమ్ముకుంటున్నాం. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి దాన్ని మనం పోగొట్టేసుకుంటున్నాం ప్రియులారా. కాదది, అలా కాదు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఏమన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడో తండ్రి బిడ్డల ద్వారా, ఎంత గొప్ప విషయాలు రాయించాడో చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఎలాగ తప్పించుకుంటామంటున్నాడు. రక్షణ ఏంటమ్మది? ఇంత గొప్పది అంటున్నాడు. ఎంత గొప్పది తెలుసా మీకు? మనం పొందుకున్న రక్షణ ఎంత గొప్పదో తెలుసా? మనం పరలోకానికి వెళ్ళి తెచ్చుకునేది కాదది. మనం వెళ్ళలేం తెలుసా? మనం వెళ్ళలేని లోకములో నుంచి మనందరి కొరకు ప్రభు మన మధ్యకు వచ్చాడండి. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోలేం రక్షణని, కానీ ప్రభువారే మన మధ్యకి వచ్చారు. అంత గొప్పది. అర్థమైందా? ఇదేదో మనం షాపులో కొన్న వస్తువుల్లాగా మనం పొందేసుకున్నాం అనుకుంటున్నాం. ఇది చాలా గొప్పది. ఇంత గొప్పది అన్నాడు చూడండి. అందుకనే ఎంత గొప్పది ప్రభువా అని అడిగితే, మనం వెళ్ళి పరలోకం నుంచి తెచ్చుకోలేనంత గొప్పది. ఆయనే మన కాళ్ళ దగ్గరికి వచ్చాడు. మహిమలో తిరిగే యేసుక్రీస్తు ప్రభువారు మట్టి లోకంలో తిరిగాడండి. పంచపక్ష ప్రమాణాలు భుజించేటువంటి విధానాలను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. చెప్పాడు కదా, ఆయన రిక్తుడిగా చేసుకున్నాడంట. దేవునితో సమానముగా ఉండుట ఎంచకూడని భాగ్యమని అనుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ఎంత తగ్గింపు చూడండి ప్రభుది. ఇవన్నీ ఎందుకు? మనలో అలాంటి మార్పు రావాలని ప్రియులారా, మనకి ఈ మాటలు తెలియాలని. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా ఎలా తప్పించుకుంటాం అంటున్నాడు. ఏం తప్పించుకోవాలమ్మా? మనమేమో నాకేమీ పని లేనట్టు హాయమంటూ చర్చికి వచ్చి పాటలు పాడేసి వెళ్ళిపోతున్నాం. ప్రార్థన అంటే వస్తున్నాం, ఆమెనంటే వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అబ్బాయి భూమి మీద నువ్వు బ్రతుకున్న దినాలలో నువ్వు తప్పించుకోవలసింది ఒకటి ఉంది అంటున్నాడు. ఏం తప్పించుకోవాలమ్మా? నరకాన్నండి. ఏం తప్పించుకోవాలి? నరకాన్ని. మరి బాప్తీసం పొందాక తప్పిపోయింది అనుకుంటున్నారా? లేదండి. భూమి మీద ఉన్నామంటే ఇంకా చాలా తప్పులు చేస్తాం మనం. కనుక ఆ నరకాన్ని తప్పించుకోవడానికే మనం బ్రతికుంటున్నాం, జీవితాన్ని సరి చేసుకుంటానికి. లేకపోతే నిన్న చూసిన వీధులను చూడడానికి, రోడ్లు చూడడానికి, మొక్కలు చూడడానికి మనం ఎందుకండి? నిన్న చూశారు కదా, మీ ఊరిని నిన్న చూశారమ్మా. మళ్ళీ ఇంకెందుకు బ్రతికున్నారు? మరలా ఈరోజు మళ్ళీ దీన్ని చూస్తాకేంటి? మనం మారడానికి దేవుడు మనల్ని ఉంచుతున్నాడు, మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. మనమేమనుకుంటున్నాం? నా పిల్లల కొరకు ఉన్నానండి నేను, వాళ్ళకు పెళ్లి చేసి ఒక 5 చేతులు పెడితే నా బాధ్యత అయిపోద్ది అనుకుంటున్నావు. అందుకున్నావా? అందుకా దేవుడు మనల్ని ఉంచింది? కాదు ప్రియులారా. అందుకనే జీవితం చాలా గొప్పది. ఆయన అప్పగించబడిన రాత్రి అంటే ఆ రాత్రి ఆయన చనిపోతాడని తెలిసి వేదనతో ఇచ్చినటువంటి ఆ కార్యక్రమానికి ఎవరు విలువనిచ్చారు? మనకేమన్నా బాధ ఉందా? మనల్ని కూడా సిలువేస్తే మనకు బాధ ఉంది, అంతే కదండి. మనల్ని కూడా సిలువేస్తే ఆ సిలువ వేదన ఎంతో మనకి తెలుసును.
చెప్పుకుంటున్నాం అంతే, సిలువ వేయబడ్డాడు ప్రభు, 3 దినాలు లేచాడని. సింపుల్ చెప్పుకోవడం. కానీ అదే సిలువ మనం మోసి అనుభవిస్తే, మనల్ని సిలువేస్తే ఎవరైనా, చాలా ఘోరం. కనుక మాటలతో విడిచిపెట్టకండి ప్రియులారా, మారండి. యేసుప్రభు గారు రక్షణ చాలా గొప్పది. అది మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేము. ఆయనే మన దగ్గరికి వచ్చి ఇచ్చినంత గొప్పది. కనుక ఆ రొట్టెని తిన్నప్పుడు ఆయన శరీరంలో ఆయన కష్టాన్ని ఆలోచించాలి, ఆయన పడిన శ్రమని ఆలోచించాలి. మన దగ్గరికి ద్రాక్షరసం వస్తుంటే ద్రాక్షరసం అనుకోకండి, అది సాదృశ్యమే తప్ప నిజంగానే ఆయన రక్తాన్ని మన పాపం కొరకు చిందించాడు కదా. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. నేను నా రక్తాన్ని మీ కొరకు ఇస్తానన్నాడా? మీ రక్తంతో మీ పాపాలు కడుక్కోండి అన్నాడా? ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. చూడండి, ఒక మాట చెప్పమంటారా? పాపం చేసిన ప్రతిసారి మీ రక్తంతో మీరు కడుక్కుని పరలోకం రండిరా అని అన్నాడు అనుకోండి, ఆ మాట అర్థమైందమ్మా? మీరు పాపం చేసిన ప్రతిసారి నా రక్తం ఎందుకు ఇవ్వాలరా మీకు, దుర్మార్గులు మీరు? మీ రక్తంతో మీరు తప్పు చేసినప్పుడల్లా ఇలాగ కత్తితో పొడుచుకుని గ్లాసులోకి పట్టి, తప్పు చేసినప్పుడల్లా ఇలా పొడుచుకుని గ్లాసులోకి బ్లడ్ పట్టి, రక్తం పట్టి శుభ్రంగా కడుక్కొని పరలోకి రండి అంటే రోజుకి ఎన్ని తప్పులు చేస్తారమ్మా? ఆలోచించండి. ఎవరో రక్తం కనుక మనకు దాని విలువ తెలియడం లేదు. మీ రక్తంతో మీ పాపాలే కడుక్కోండి అంటే మనకి ఎంత రక్తం ఉంటుందో తెలుసా? శరీరంలో 5 లీటర్లు ఉంటుంది. వాటర్ బాటిల్ ఉంటాయి కదమ్మా, పెద్ద వాటర్ బాటిల్ ఉంటాయి కదా, లీటర్ వాటర్ బాటిల్, అలాంటి 5 బాటిల్ ఉంటుంది రక్తం మనకి. ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ వస్తుంది మనకి. అది రక్తం ఇవ్వడానికి భయపడకండి, ఇవ్వండి. ఇచ్చినా మళ్ళా మనకి ఉత్పత్తి అవుతుంది, మనకు వస్తుంది. అది దేవుని బిడ్డలారా, అలాగా మీ పాపాలతో మీరే రక్తంతో కడుక్కొని, మీ రక్తంతో కడుక్కొని పరలోకం రండి అంటే మన రక్తం రోజు కాదు కదా, గంటలు అయిపోతుంది. ఎందుకంటే అన్ని తప్పులు చేస్తాం మనం. ఎంతసేపు వస్తుంది మన రక్తాన్ని? 1 అవర్లో అయిపోతుంది. పోనీ మధ్యాహ్నంకి అయిపోతుంది పొద్దురించి మొదలు పెడితే. ఎందుకంటే అన్ని తప్పులు చేస్తాం. తప్పు చేసిన ప్రతిసారి మన రక్తంతో మనం కడుక్కున్నాం అనుకోండి, చచ్చి ఊరుకుంటాం, చచ్చిపోతాం. అందుకనే మన సంగతి తెలిసిన ప్రభు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఎంత గొప్ప త్యాగం అండి ఇది! మీ రక్తంతో కడుక్కొని మీరు పరలోకానికి రావండరా, లేదంటే మీరు చావండరా అంటే ఏమైపోతుంది మనం? గొప్పదేనమ్మా ఇది, అవునా? త్యాగమేనది. అలాంటి రక్తం గ్లాసుతో మన దగ్గరికి వస్తుంటే సింపుల్గా తాగేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మారండి. ఇవన్నీ మనం చక్కగా చేయాలంటే మన హృదయాన్ని మార్చుకోవాలి. తెలుసండి, మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుడి కొరకు మార్చుకోవాలి. అందుకనే చాలామందికి తెలియదు, వాళ్ళ జీవితాలను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఎలా పాడు చేసుకుంటున్నారు? దేవుడు చాలా గొప్పవాడండి, మనకు చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. ఎవరమ్మా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే అన్నాడు. దేవుని ఆలయం అంటే ఏదమ్మా? ఇది కూడా దేవుని ఆలయమే, కాకపోతే ఇది ఫోటో, ఇది ఒరిజినల్. మీ దేహమే దేవునికి ఆలయం. మనం ఎవరమ్మా? ఒరిజినల్. నేనున్నాను కదా, నా పేరు సాగరు, నేను ఒరిజినల్. మా ఇంటి దగ్గర నా ఫోటో ఉంటుంది, మీరు చూసారు, తమ్ముడు ఫ్లెక్స్ల్లో పోస్టర్లు వేశారు. అదెవరు? అది సాగర్ గారే కదా, ఫోటో అది కదా. ఒరిజినల్ దేవాలయం ఇది మనం ఉండేది కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్న దేవుడు ఇక్కడేమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడమ్మా? మళ్ళీ చదువుదాం.
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలంటే అర్థం ఏంటి? దీనిని కాదు ప్రియులరా, ఇది పాడైపోతే తిరిగి మళ్ళా మనం కట్టుకుంటాం కదమ్మా, దీన్ని మళ్ళా రీమోడల్ చేసుకుంటాం, మంచిది. ఇంతకీ ఇక్కడ చెప్పే దేవాలయం ఏంటి అంటే, మనం ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయును. అంటే మనల్ని ఎవరు పాడు చేస్తారండి? మనమే పాడైపోతున్నాం. కొంతమంది స్నేహాలు చేసి చర్చిలో బాగానే ఉంటారు, అయ్యగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఎక్కడుంటారు? మరలా మీ ఇంటి పక్క వాళ్ళు సీరియల్ చూస్తుంటే వాళ్ళ పక్కన అంటే చేరుతారు. చేరి ఏమొచ్చింది, ఇలా ఆదివారం కదా, ఎపిసోడ్ మిస్ అయిపోయాను, ఏమొచ్చింది, ఏం జరిగింది, కొంచెం చెప్పవా అని అడుగుతారు. ఇక్కడదంతా పోయిందా? కొంతమంది విపరీతమైన స్నేహాలు చేసి, భక్తి భయం లేని వారితో స్నేహం చేసి ఈ దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మరి మనం తాగే సారా, బ్రాందీ, సిగరెట్లు, పానపరాగులు మీరు తాగుతున్నారు అనుకుంటున్నారా? దేవాలయానికి పట్టిస్తున్నారు. ఇదేంటండి? ఇది దేవుని ఆలయం. మందు దేంట్లో పోస్తున్నారు? ఆలయంలోకి. పానపరాగు ఎవరికి వేస్తున్నారు? ఆలయానికి. చుట్టలు ఎవరికి పెడుతున్నారు? ఆలయానికి. ఇవన్నీ తీసుకుంటే ఈ దేవాలయం ఏమైపోతుంది? పాడైపోతుంది. క్యాన్సర్ వస్తుంది, లివర్ పాడైపోతుంది, కిడ్నీలు పాడైపోతాయి. అవునా? ఇది మనదేంటిది? దేవుడిచ్చిన దేవాలయం ఇది. ఇది ఏమో మనం కట్టుకున్న దేవుని మందిరం, మనమేమో దేవుడి చేత చేయబడిన దేవాలయం. అందుకే అంటున్నాడు, అబ్బాయ్ నీ ఇష్టానుసారంగా తాగి వాగి తిరిగేయడానికి ఈ దేహం నీది కాదు, నేను నీకిచ్చిన దేవాలయం. దానిని గనక నువ్వు పాడు చేసావంటే నేను నిన్ను పాడు చేస్తానంటున్నాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు వెళ్ళేది దేవుని చేతిలోకే, మర్చిపోకండి. చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు వెళ్ళేది దేవుని చేతిలోకే. ఇక్కడ మనం పాడు చేస్తే ఒక ఊరు పాడు చేస్తాం, పట్టణం పాడు చేస్తాం, ఒక ఇల్లు పాడు చేస్తాం. కానీ దేవుడు మనల్ని పాడు చేయడం మొదలు పెడితే మనకు బ్రతుకుండదు. ఆలోచించాలి. కాబట్టి దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే అంటున్నాడు. చూసారు, ఎవరు పాడు చేస్తారు? మనమే పాడు చేసుకుంటున్నాం. సినిమాలు చూసి, చుట్టలు కాల్చి, సిగరెట్లు కాల్చి, పానపరాగులు వేసుకుని, కైని వేసుకుని, బ్రాందీలు తాగి, కళ్ళు తాగి. చాలామంది అనుకుంటారు కళ్ళే కదండి, చెట్టు నుంచి వచ్చిందంటారు. ఏమంటారా? కళ్ళు తాగొచ్చా అని అడుగుతారు. అడిగారు మమ్మల్ని చాలామంది. కళ్ళు చెట్టు నుంచి వచ్చేదే కదా, తాగితే బాడీ కూల్ అవుతుందంట, సలవ చేస్తుందంట. విన్నారు ఎప్పుడన్నా మీరు? అందుకని ఆడోళ్ళు తాగుతారు, మగోళ్ళు తాగుతారు. మీరు చూస్తే చాలా తెలంగాణ రాష్ట్రాల్లో, చాలా జిల్లాల్లో కళ్ళు తాగి చచ్చిపోతున్నారు, పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. మందు తాగి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే తాగిన తర్వాత కొన్ని రోజులకి శరీరం అంతా కూడా బానిస అయిపోతుంది. అప్పుడు తాగకపోతే కుదరదు, తాగితేనే నిలబడతారు. దేవుని బిడ్డలారా, ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా లేకుండా తాగుతున్నారు ఈరోజు. మీరు చూడండి, ఆడవాళ్ళు తాగుతారండి? ఆడవాళ్ళు తాగరా? తాగుతారమ్మా. కరోనా వచ్చినప్పుడు మీరు చూస్తే బ్రాందీ షాపు లైన్లో మగోళ్లే కాదు, వాళ్ళ వెనకాల ఆడవాళ్ళు కూడా ఉన్నారు లైన్లో. దేవుని బిడ్డలారా, ఇదేంటిది? దేవాలయం. ఎవరు పాడు చేస్తున్నారు? మనమే. అందుకే దేవుడు త్రాగొద్దని చెప్పాడు, సిగరెట్ కాల్చొద్దని చెప్పాడు. ఇవన్నీ బైబిల్ ఎక్కడుందని అడుగుతూ ఉంటారు మళ్ళీ. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని అడిగితే ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఒక్క మాటలో చెప్పాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడంటున్నాడు. చూడండి, ఎలాగైతే దేవుడు మనకి జీవితాన్ని అమ్మకడుపులోంచి ఇచ్చాడో, చచ్చిపోయిన తర్వాత ఇలాగే తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాలి. పాడు చేసి ఇస్తే ఎవరు తీసుకుంటారు? మన గుడ్ ఫ్రైడేకి శిలువ మీద నేను చెప్పాను ఒక మాట అండి. ఏమంటాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ఎవరంటున్నారు? యేసుప్రభు గారు అంటున్నారు. ఏమంటే యేసుప్రభు అంత నీతిమంతుడే, ఆయన ఆత్మను దేవుడికి అప్పగించాలా? ఒకసారి ఆలోచించండి. ఆయన ఏం తప్పు చేశాడని ఆ మాట అంటాడు?
యేసుప్రభు గారు ఎక్కడన్నా అబద్ధం ఆడాడమ్మా? పాపం చేశారా? మరి ఏమీ చెయ్యలేని ఆ మహానుభావుడే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు, మరి మీ ఆత్మను అప్పగించుకోకుండా వెళ్ళిపోతారా ఏంటి? ఆలోచించాలి. యేసుప్రభు గారు అప్పగించుకున్నాడు కదమ్మా, అప్పగించుకున్నాడా? మరి మీ ఆత్మను దేవుడికి అప్పగించాలా వద్దా? అప్పగించాలి. అప్పగించాలంటే ఇది ఎలా ఉండాలి? అమ్మ కడుపులో నుంచి ఎలాగైతే ఇచ్చాడో అలాగే ఉండాలి. మీకు మంచి మాట చెప్పనా? మరి టెంట్ హౌస్ నుంచి గిన్నెలు తెచ్చుకుంటాం కదా, తెలుసా? టెంట్ హౌస్ అంటే టిప్ టాప్ సప్లై ఉంటుంది కదండి, పెద్ద పెద్ద గిన్నెలు అద్దెకిస్తారు. మరి గిన్నెలు, కుర్చీలు, టేబుల్ అన్ని అద్దెకిస్తారు కదా, తమ్ముళ్ళు తెచ్చినట్టున్నారు. సప్లైస్ ఇస్తారమ్మా, గిన్నెలు ఇస్తారా? ఇంతంత గిన్నెలు తెచ్చుకుని శుభ్రంగా దాంట్లో పలావులు, సాంబార్లు, మంచి మంచి కూరలు ఇవన్నీ వండేసి తిరిగా గిన్నె ఎలాగే వాళ్ళకి అమ్మా గోతులు పెట్టేసి, చొట్టలు పెట్టేసి, రాళ్లతో ముక్క ముక్కల కింద కొట్టేసి నల్లగా మార్చేసి తీసుకెళ్ళేవండి. ఏమంటాడమ్మా? రై గిన్నె నాదేనా అంటాడు. నీకు వెళ్ళేటప్పుడు ఎలాగిచ్చాను, నాకు ఎలాగిచ్చాను అడుగుతాడు అడగడండి? చెప్పండి అమ్మా, నేను నీకు ఎలాగిచ్చానో అంతే కదా. మీరు ఎప్పుడైనా పప్పలు వండుకున్నప్పుడు, గారెలు బూర్లు వండుకున్నప్పుడు ఇంటి పక్క నుంచి పెనం తీసుకొచ్చారనుకోండి, మూకుడి ఏదంటారు కదా, మా భాష వేరు మీ భాష వేరు, మీకు అర్థమవుద్దో లేదని నా ఉద్దేశం. ఏమంటారమ్మా మీరు? ఏదోటి నేను చెప్పేది అర్థమైంది కదా, అంతే చాలు, వెరీ గుడ్. అది తెచ్చినప్పుడు మీరు అన్ని వంటలన్నీ చేసుకుని ఇచ్చేటప్పుడు ఎలాగిస్తారమ్మా? అది శుభ్రంగా కడిగేసి 4 అరిసెలు ఇచ్చి ఇస్తారు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇవ్వదు ఇంకా, అంతేనా? ఈ 4 అరిసెలు వేసి శుభ్రంగా తోమేసి ఇవ్వాలా వద్దా? మరి మీ ఆత్మని దేవుడికి ఎలాగిస్తారు? దర్జాగా ఉన్నారు, చచ్చిపోయి ప్రార్థన చేసుకుంటాం, నాయనా నీ కుమారుని పరలోకానికి తీసుకోవాలి. ఏం తీసుకుంటాడు? గిన్నె మార్చేసి తీసుకెళ్ళండి. అయ్యా నీ గిన్నె తీసుకోవయ్యా, నీకు దండం పెడతానండి. గిన్నె తీసి కొట్టేస్తాడు. కొత్తది కొనివ్వరా అంటాడు. దేవుడు మన ఆత్మని పరిశుద్ధంగా ఇచ్చాడు మనకి. ఎలాగిచ్చాడమ్మా? పరిశుద్ధంగా ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఎలాగవ్వాలి? అలాగిచ్చిన వాడు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి వాడు మన ప్రభు. తండ్రి నాకు అమ్మ కడుపులో ఎలాగైతే నీ ఆత్మను పరిశుద్ధంగా ఇచ్చావో అలాగే నేను సుఖాలను చంపుకొని నీకు ఇస్తున్నాను, స్వీకరించిన ఆయన అన్నాడు. గుడ్ ఫ్రైడే గురించి చదువుకుంటాం, కానీ ఇది ఎందుకు చెప్పాడో తెలియదు మనకి. దేవుని బిడ్డలారా, మనకు బాధ్యత ఉంది, మనం దేవుడికి అప్పగించుకోవాల్సిన పని ఉంది. క్రీస్తు ప్రభువారు త్యాగాన్ని మనసులో నిలుపుకోవాల్సిన పని ఉంది. ఆయన చేసింది కథ కాదు, వాస్తవం. అది మన కొరకే. రక్షణ గొప్పదే, ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. మనం వెళ్ళి తెచ్చుకోలేని లోకం నుంచి నా ప్రభు వచ్చి నాకు ఇచ్చాడే, దాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలండి, ఎంత భద్రంగా కాపాడుకోవాలండి. ఏమా రొట్టె ఎప్పుడు విరిచాడు? అప్పగించబడిన రాత్రి. అప్పగించబడిన రాత్రి ఆయన మనసు ఎలాగ ఉంటుంది? వేదనగా ఉంటుంది, దుఃఖముతో ఉంటుంది. మరి మీ మధ్యకి వస్తున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారు మీరు? ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా ఆలోచించాలి. జీవితం ముగిసిపోతే విషయాలు మనకి ఎవరు చెప్పరు. సేవకులు ఉన్నారు, అయ్యగారు చెప్పారు చూసిందాక, సేవకుల్ని చంపేస్తున్నారు, సువార్త ప్రకటించొద్దంటున్నారు, దేవాలయాల్ని కూల్చేస్తున్నారు, బైబిల్ని కాల్చేస్తున్నారు. మూర్ఖులు, దుర్మార్గులు. ఎందుకంటే మన దేవుడు అంటే మచ్చలేనివాడుగా కనపడుతున్నాడు ప్రపంచానికి. ఈయనకి భార్యలు ఉండరు, ఈయనకి పాపం ఉండదు, ఈయన చేతిలో ఆయుధం ఉండదు, ఏముండదు, సింపుల్గా ఉంటాడు, నీతిగా బ్రతకమంటాడు. ఇది వాళ్ళకి నచ్చదు. ఏం చేయాలి? మీకు కూడా 2-3 భార్యలు చేసుకోండి, మీరు కూడా చక్కగా పాపం చేసుకుని బ్రతకండి అంటే లోకానికి నచ్చుతుందేమో. కానీ యేసు ప్రభు వారు మచ్చలేని మహనీయుడిగా కనపడుతూ ఉంటాడు. ఆయన బిడ్డలో మనం అందరం కూడా ఆయన చేత కడగబడిన వాళ్ళు. మనం ఎలాగ ఉండాలమ్మా? అలాగే ఉండాలి కదా. కాబట్టి ఆ రొట్టె ఏంటో, ఆ ద్రాక్షారసం ఏంటో, ఆయన శరీరం అని ఎందుకు అన్నాడో, దీన్ని ఎందుకు మనం ఆలోచించి తీసుకోవాలో జాగ్రత్తగా వినండి. అయితే పాపం చేయకూడదండి నేను తీసుకోను అనుకోకండి, అయినా ప్రమాదమే. చాలామంది ఏమంటారంటే
బాప్తీసం తీసుకోవయ్యా అని అడిగితే చాలామంది ఏమంటారంటేనండి, బాగా వింటున్నారా, చాలామంది బాప్తీసం తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే, బాప్తీసం తీసుకుంటే అన్నీ మానేయాలండి, మరి నేను ఇంకా మానుకోలేను కదా. కదా, బాప్తీసం లేని వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. తీసుకోలేని వాళ్ళు అందరు తీసుకున్నారమ్మా? వెరీ గుడ్, మంచిది. అందరు తీసుకున్నారా? మంచిది. ఏమండి, బాప్తీసం తీసుకోండి అంటే ఏమంటారంటే, అబ్బాయి లేదండి ఇంకా తప్పులు చేస్తాను నేను, అవన్నీ మానేసి తీసుకుంటాను. మానేసి తీసుకుంటారనేది పచ్చి అబద్ధం. తీసుకున్నాక మానేస్తారు. చెప్పండి అమ్మా, మానేసాక తీసుకుంటారా, తీసుకున్నాక మానేస్తారా? తీసుకున్నాక మానేస్తాం. రోజు రోజుకి పవిత్రులు అవుతాం. వాక్యం వింటూ ఉంటాం కదా, వాక్యం సర్పసబ్బు లాంటిది, శుభ్రంగా ఉతికేస్తూ ఉంటుంది. భయపడి మానేస్తాం. అబ్బాయి లేదండి మానేసిన తర్వాత తీసుకుంటామన్నావా, చచ్చిపోతావు. నీ తరంగా తీసుకోవడం. యశుప్రభు గారు ఏం చెప్పారు తెలుసా? ద్రాక్షవల్లిని నేను, నాలో తీగలు మీరు. నాలో ఫలించాలనుకున్న ప్రతి తీగకి దానిలో పనికిరానివి నేను తీసేస్తానన్నాడా, మిమ్మల్ని తీసుకోమన్నాడా? అది ఎంత అద్భుతం వాక్యం అసలు. చూడండి, ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము చూడండి ప్రియులారా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, 15వ అధ్యాయం 1 నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో నాలో ఫలించాలనుకున్న ప్రతి తీగని, నాలో ఫలించని ప్రతి తీగని తీసి పారేస్తాడు. ఫలించాలనుకుని ముందుకొచ్చే ప్రతి తీగ అంటే మనం మరి ఎక్కువగా ఫలించినట్లు ఫలింపవలనని దానిలోని పనికిరానివి తీసేస్తాడు ఆయన. మనకున్న కుళ్ళి స్వభావం, క్రోధం, అసూయ, ద్వేషం, మందు, బిందు, చిందు, ఇలాంటివన్నీ ఆయన తీసేస్తాడా, మీరు తీసుకుంటారా? మీరు బాప్తీసం తీసుకుని ప్రభు దగ్గర ఒప్పుకోండి. నన్ను రక్షించండి తండ్రి, నన్ను మార్చండి తండ్రిని అడగండి. రోజు రోజుకి ఒకటి పోతాయి. మేము చదువుకునేటప్పుడు చాలా బూతులాడేవాళ్ళం. చదువుకునేటప్పుడు చాలా గొడవ చేసేవాళ్ళం. అమ్మాయిలు నేర్పించేవాళ్ళం, ఏమండి, అలాగే బూతు మాట్లాడేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళం, సినిమా డైలాగులు మాట్లాడేవాళ్ళం. అన్నీ ఎగిరిపోయినాయండి. అన్నీ నాకు తెలియకుండా వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయింది? వాక్యం వచ్చింది. వాక్యం వస్తే వెలుగు వచ్చింది. వెలుగు రావడంతో నా జీవితం నాకు తెలిసింది. అన్నీ వదిలేసాం. దేవుని బిడ్డలారా, మీరు కూడా విడిచిపెట్టాలి. గట్టి నిర్ణయం తీసుకోవాలి. పరలోకి వెళ్ళాలి అనే నిర్ణయం సింపుల్గా తీసుకోకూడదు, గట్టిగా స్ట్రాంగ్గా తీసుకోవాలి. గట్టిగా తీసుకోవాలి. ఏమైనా సరే విదేశాలకు వెళ్ళాలి అన్నారనుకోండి, వెళ్తారు. ఎందుకంటే నిర్ణయం గట్టిగా తీసుకుంటారు. చిన్నపిల్లలు చూడండి, ఏమైనా సరే డాక్టర్ని అవ్వాలి అంటే అవుతారు. మీరు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏమైనా నేను పరలోకి వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటే వెళ్తారా, వెళ్ళరా? వెళతారు. వెళతాను ఎట్లే అనుకుంటూ వెళ్ళరు. చాలామంది అంటూ ఉంటారు, ఏమయ్యా పరలోకం వెళ్ళాలి కదా, అలా పాపం చేస్తాడు అంటే అంటాడు, అందరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి పోతాను అంటాడు. అందరు ఎక్కడికి వెళ్తున్నారు? పిక్నిక్కి వెళ్తున్నారా? అందరూ పార్కులకు వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. మంచి నిర్ణయం తీసుకోండి. నేను పరలోకం వెళ్ళాలి. మంచి సేవకుల్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. మంచి వాక్యాలు మనం వింటున్నాం. గద్దించి చెప్పే సేవకులు తక్కువ దేవుని బిడ్డలారా. అలాంటి మంచి సంఘంలో మనం ఉన్నాం కనుక ఆలోచించండి. రొట్టెను రొట్టెగా చూడకండి. రొట్టెలు ఎవరిని చూడాలి? సిలువ మీద ఉన్న యేసుప్రభుని చూడండి. మీ మనసు మారుతుంది. మీ రక్తంతో మిమ్మల్ని కడుక్కోమన్నాడా? నా రక్తంతో కడుక్కోమన్నాడా? కదా. మన రక్తంతో కడుక్కుంటే ఎప్పుడో అయిపోదు. మనం పొద్దున మొదలెడితే మధ్యాహ్నం చచ్చిపోతాం. మనం బ్లడ్ అంతా అయిపోద్ది. అన్ని తప్పులు చేస్తాం మనం. దేవుడిచ్చిన కృపని గొప్పగా పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మళ్ళా రాత్రికి అమూల్యమైన మాటలు విందాం. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని ఏకీభవించండి. మారండి. ప్రభు మన దగ్గరకు వచ్చి చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ గొప్పది ప్రియులరా. రూపాయి కూడా తీసుకోకుండా ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు కదా. ఎంత గొప్పదే ఆలోచించండి.
మీ రక్తంతో మీరు కడుక్కోండి అనలేదు కదా, ఇంకేం చెప్పాలి చెప్పండి ప్రభు. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు సంఘముగా కూడి మీ దాసుని సమక్షంలో మంచి వర్తమానాలు వింటూ ఆత్మలను బలపరచుకోవడానికి, మారు మనసు పొందడానికి ఇచ్చిన సమయం గొప్పది తండ్రి. దేవాలయం లాంటి మా దేహాన్ని ఎవరో కాదు తండ్రి, మేమే పాడు చేసుకుంటున్నాం. అశ్లీలమైంది చూపిస్తున్నాం, అశ్లీలమైంది త్రాగుతున్నాం, అశ్లీలమైంది అనుభవిస్తున్నాం తండ్రి. ఎన్నో దేవాలయాలు పరలోకానికి రావాల్సినవి కుప్పకూలిపోతున్న రోజుల్లో ఉన్నాం తండ్రి. అంతకంతకు భారతదేశంలో సువార్త కష్టమైపోతుంది. మీ ప్రేమ, మీ దయ మా దేశానికి ఉంచండి. దేశంలో ఇంకా అనేక మంది బిడ్డలు మారడానికి సహాయం చేయండి. నీతిగల మా ప్రభు రాకడలో మేమందరూ ఎత్తబడే చోట ఉండడానికి మీ సహాయం చేయమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న మేము ఎంత గొప్పగా మీ కొరకు బ్రతకాలో ఆలోచింపచేయండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.